మొత్తం ఈ ధృతరాష్ట్ర పాండురాజు విదురుల యొక్క జన్మ వ్యవహారంలో ఈ దేవర న్యాయం అనేటువంటి పద్ధతి ప్రకారం ఈ సంతానాన్ని వ్యాస మహర్షి చేత ఇప్పించేటువంటి విషయంలో సత్యవతి చేసినటువంటి పొరపాటుని నిన్న మనం చెప్పుకున్నాం. ఆమె లోతుగా ఆలోచించకుండా వ్యాస మహర్షి చెప్పినటువంటి మాటని చాలా తేలిగ్గా తీసుకొని పొరపాటు చేయటం ఒకటి, అలాగనే కోడలతో విషయాన్ని విడమర్చి చెప్పకుండా పొడిపొడిగా మాట్లాడటం, అలాగే ఈ సమస్యకి పరిష్కారాన్ని అంటే గుడ్డివాడు పుట్టిన తర్వాత ఇప్పటికైనా సరే ఆ వ్యాసులు చెప్పినటువంటి విధంగా ఒక సంవత్సరం వ్రతం జరిగిద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా సత్యవతి యొక్క పొరపాట్లుగా మనం చెప్పుకోవటం జరిగింది. ఇంకా ఈ గాథ నుంచి కూడా మనం కొన్ని విషయాలని కొంత సాంకేతికమైనటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు. అదేమిటంటే వ్యాసుడితో సమాగమం సమయంలో ఆ వ్యాసుడి యొక్క రూపాన్ని చూడలేక అంబిక కళ్ళు మూసుకుంది. అందువల్ల మాతృదోషం చేత అంధుడు పుట్టాడు. ఇక అమ్మాయికేమో కళ్ళు తెరుచుకునే ఉంది, కళ్ళు మూసుకుంటే అంధుడు పుడతాడు కదా, అందుకని కళ్ళు తెరుచుకునే ఉంది. కానీ ఆ రూపాన్ని చూడలేక వెలవెలబోయింది. అందువల్ల ఆమెకేమో పాండవుల దేవుడైనటువంటి పుత్రుడు పుట్టాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సంభోగ సమయంలో స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో వాటి మీద ఆధారపడి పుట్టబోయేటువంటి బిడ్డ యొక్క భవిష్యత్తు ఉంటున్నదని మనం గ్రహించాలి. అంటే తల్లి ఒక ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి, సంతోషంతో, ఆనందంతో అలా ఉన్నట్లయితే ఆ సంతానం ఏ దోషం లేకుండా పుట్టడానికి వీలుంది. కానీ ఏవైనా ఇలాంటి అలజడులు, ఆందోళనలు, ఇలాంటి భావాలు కనుక ఏమైనా ఉంటే దానికి అనుగుణంగానే ఆ బిడ్డల్లో లోపాలు ఉంటాయి. అందువల్ల దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నూతన దంపతులైనటువంటి వాళ్ళు తమ యొక్క బెడ్రూముల్లో, శయ్యాగృహాల్లో మనస్సుకి ఆహ్లాదం కలిగించేటువంటి పటాలను కానీ, బొమ్మల్ని కానీ, వస్తువుల్ని కానీ, దృశ్యాల్ని కానీ అలా ఉంచుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా వాళ్ళ యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా కూడా ఉండాలి. ఇంకా రెండో విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచి ప్రేమతోటి, అభిమానంతో ఉన్నట్లయితే ఆ పుట్టబోయేటువంటి సంతానం కూడా మంచి సంతానం కలుగుద్ది. అలా కనుక కాకపోతే ఆ సంతానంలో కూడా దోషం వస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏమిటంటే మనం ఇక్కడ గమనించాం, వ్యాసుడు గర్భాధానం చేయటంతో సత్యవతికి ఆ పుట్టబోయేటువంటి బిడ్డను గురించి చెప్పాడు. ఒకడు పుట్టందుడు అవుతాడని, ఇంకొకడేమో పాండవానుగ్రహుడు అవుతాడని, ఇంకొకడేమో ధర్మమూర్తి అవుతాడని చెప్పేశాడు. అంటే గర్భాధాన సమయంలోనే ఆ పుట్టబోయేటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తుని చెప్పడం జరిగింది. మరి ఈ కాలంలో కనుకైతే, ఇంతకుముందు కనుకైతే వాళ్ళు పూర్తిగా పుట్టిన తర్వాతనే కానీ ఇంకేం తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కానీ ఈ కాలంలో కనుకైతే 4 నెలలు 5 నెలలు పోయిన తర్వాత స్కానింగ్ తీసి ఆ పుట్టబోయేటువంటి బిడ్డకు సంబంధించినటువంటి విషయాలు చెబుతూ ఉన్నారు. మరి ఇంకొంచెం డెవలప్మెంట్ అయితే 1 నెల 2 నెలల్లోనే కొన్ని టెస్టులు చేసి పుట్టబోయేటువంటి బిడ్డ అంగవైకల్యంతో పుడతాడా, మామూలుగానే పుడతాడా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడానికి వీలుంది ప్రస్తుతం. మరి ఇంకా ముందుకు పోతే ఏమవుతుందో మనకి తెలియదు. ఇది సాంకేతికంగా అంటే ఈనాడు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక శక్తి కన్నా, అంటే యంత్ర శక్తి కన్నా అద్భుతమైనటువంటిది ఆనాటి వాళ్ళ యొక్క తపశక్తి అనేటువంటి విషయం
మనకిక్కడ తెలుస్తూ ఉంది. మనకిక్కడ నియోగ విధి, దేవర న్యాయం అనే రెండు విషయాలు మనం చెప్పుకున్నాం. పుత్రులు లేకుండా మరణించినటువంటి రాజు యొక్క భార్య గురుజనుల యొక్క నియోగంతో ఒక మహాపురుషుని ద్వారా, ఒక మహాత్ముడి ద్వారా సంతానాన్ని పొందటాన్ని నియోగ విధి అన్నారు. అంటే నియోగించబడి ఆ సంతానాన్ని కంటున్నది కనుక నియోగ విధి అన్నారు. ఇక ఆ మహాపురుషునికి బదులుగా ఆ స్త్రీ యొక్క దేవరుడి వల్ల, దేవరుడు అంటే బావ లేదా మరిది, అతడి ద్వారానే సంతానాన్ని పొందితే దాన్నేమో దేవరుడి వల్ల పొందారు కనుక దాన్ని దేవర న్యాయం అన్నారు. నిజంగా ఇది కూడా నియోగం ఇదే. ఎందుకనంటే ఈ దేవుడిని కూడా నిర్ణయించవలసింది, నియోగించాల్సింది పెద్దలైనటువంటి వాళ్ళే. అందువల్ల అది నియోగంలోనే దేవర న్యాయం. ఏ విధంగానైనా ఈ రెండు పద్ధతులు కూడా ఆనాడు ఆచరణలో ఉన్నాయి, శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నటువంటి, ధర్మసమ్మతమైనటువంటి వాళ్ళు అందరి చేత అంగీకరించబడినటువంటి. ఇక్కడ వ్యాసుడు అంబికా అంబాలికలకి దేవరుడు గనక, ఎందుకని దేవరుడు అయ్యాడనంటే సత్యవతికి కుమారుడే గనక ఈ విధానాన్ని దేవర న్యాయం అని అన్నారు. మరి ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులు వీళ్ళ యొక్క జన్మకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ దేవర న్యాయం మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఇక పాండవుల యొక్క జన్మ విధానం ఉంది. ఈ పాండవుల యొక్క జన్మ విధానం కేవలం నియోగ పద్ధతే. ఆ నియోగంలో కూడా ఎవరో మహాపురుషుణ్ణి కాకుండా సాక్షాత్తు దేవతలనే ఆహ్వానించడం జరిగింది. అయినప్పటికీ ఇది కూడా నియోగ పద్ధతే. ఈ నియోగ విధిలో భర్త మరణించినటువంటి వాళ్ళే కాదు, భర్త ఉన్నప్పటికీ కూడా సంతానాన్ని ఇవ్వటానికి అసమర్థులైనప్పుడు, ఆ భర్త బ్రతికే ఉన్నప్పటికీ కూడా తన భార్యని అదిగో ఫలానా మహాత్ముల ద్వారా నువ్వు సంతానాన్ని పొందాలి అని ఆదేశించినప్పుడు, నియోగించినప్పుడు వారి ద్వారా ఆ సంతానాన్ని పొందితే దాన్ని నియోగ పద్ధతి అని అంటున్నారు. ఈ కుంతి, మాద్రి వీళ్ళిద్దరు కూడా ఈ నియోగ పద్ధతి ద్వారానే ధర్మదేవ, వాయుదేవ, ఇంద్రదేవ, అశ్విని దేవతల వల్ల ఈ ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు అనేటువంటి 5 పాండవుల్ని కూడా ప్రసవించడం జరిగింది. అయితే ఎలా జరిగింది ఈ నియోగ పద్ధతి? ఎందుకంటే పాండవుల యొక్క జన్మ వృత్తాంతము కూడా ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాండరాజు భార్యలతో కలిసి హస్తినాపురం వదిలిపెట్టి అరణ్యాలకు వచ్చేసాడు. ఇలా అరణ్యాలకు రావటం కారణం ఏమిటంటే రాజ్యమేమో పాండురాజుది. ఎందుకంటే పట్టాభిషిక్తులైనటువంటి రాజు పాండురాజు. మరి ధృతరాష్ట్రుడేమో పెద్దవాడైనప్పటికీ కూడా పుట్టందుని కనుక ఆయనకి రాజ్యం రాజ్యం రాకపోయేటప్పటికీ ఆయన సంపూర్ణమైనటువంటి అసూయాగ్రస్తుడయ్యాడు. ఈ అసూయని భరించటం కోసమని, లేదా ఆయన అసూయను తగ్గించటం కోసమని పాండురాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తాను రాజ్యాలు జయించి ఆ తెచ్చినటువంటి ధనరాశులన్నింటినీ కూడా ధృతరాష్ట్రుడికి సమర్పించేవాడు. దాన ధర్మాలన్నీ ధృతరాష్ట్రుడి చేత జయించేవాడు. యజ్ఞయాగాలన్నీ ధృతరాష్ట్రుడి చేత జయించేవాడు. ఇలా ఆయన తృప్తిపరచడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు. అయితే ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు, కానీ పాండురాజు మీద మాత్రం అసూయ అట్లాగే ఉంది. అంటే నాకు రావాల్సినటువంటి సింహాసనం నా తమ్ముడికి వచ్చిందే అనేటువంటి బాధ ఆయనలో ఉంది. ఇక ఈ బాధను తగ్గించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా నా వల్ల అయ్యేటువంటిది కాదని నిర్ణయం చేసుకున్నాడు పాండురాజు. అందుకే భార్యలను తీసుకొని అరణ్యాలకు వెళ్ళాడు. ఆ అరణ్యాలకు వెళ్ళేటప్పుడే ధృతరాష్ట్రుడికి, విదురుడికి ఈ రాజ్యభారాన్ని అప్పగించి వెళ్ళాడు. సరే, అలా వెళ్ళిన తర్వాత ఒక రోజున వినోదార్థం వేట కోసమని అరణ్యంలోకి వెళ్ళాడు పాండురాజు. అక్కడ కొద్దిసేపు వేటాడాడు. అలా వేటాడి ఒక చోట ఈ జంతువులు, మృగాలు కనపడ్డాయి. అయితే అవి ఏంటంటే నిజంగా మృగాలు కాదు,
కిందముడు అనేటువంటి ఒక మహర్షి భార్యతో మైథున క్రియను జరుపుతున్నాడు. అయితే ఎలా ఉన్నాయని మృగరూపాన్ని ధరించి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అంటే లేడీ, ఆడలేడి మగలేడి లాగా రూపాన్ని ధరించి వాళ్ళు మైథునం జరుపుతూ ఉన్నారు. ఇది తెలియనటువంటి పాండురాజు అది జంతువులేనటువంటి ఉద్దేశంతో బాణం వేశాడు. ఆ బాణం ఖచ్చితంగా పోయి ఆ మునీశ్వరుణ్ణి తాకింది. మృగరూపంలో ఉన్నటువంటి ఆ కిందముడు ఆ బాణం యొక్క ధాటికి నిలవలేక నేల కూలిపోయాడు. కోపంతో పాండురాజుతో అంటున్నాడు, ఓ రాజా, రాజు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడవాలి, ప్రజలకి ఆదర్శంగా ఉండాలి, ధర్మాన్ని ఎప్పుడు కూడా తప్పకూడదు. రాజులైనటువంటి వాళ్ళు వేటాడొచ్చు, అందులో తప్పేం లేదు. అంతేకాదు, అయ్యో నేను నీకు బాణం వేయటానికి కారణం నువ్వు మునీశ్వరుడు వల్ల నాకు తెలియదని అంటావేమో, నిజమే, నేను మునీశ్వరుడు అన్న సంగతి కూడా నీకు తెలియదు, తెలియకపోవచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. కానీ రతిక్రియలో ఉన్నటువంటి ఏ ప్రాణినైనా సరే వధించడం అనేటువంటిది ధర్మమా? ఈ విషయం నీకు తెలియదా అని అంటున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే సామాన్య స్థితిలో కన్నా కూడా గర్భిణీ స్త్రీలంటే దేవతలతో సమానం. గర్భిణీ స్త్రీలని అలా గౌరవించాలి. ఏ కుటుంబంలోనైనా లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళైనా సరే గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలని అలా దేవతల్లాగా గౌరవించాలి. రెండో విషయం ఏమిటంటే రతిక్రీడ చేసుకునేటప్పుడు వాళ్ళని ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ఈ రెండు కూడా ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. అందువల్ల నేను మృగాన్ని నువ్వు అనుకున్నప్పటికీ కూడా, నేను మునీశ్వరుని అని నీకు తెలియకుండా ఉన్నప్పటికీ కూడా రతిక్రీడలో ఉన్నాం కదా, అలాంటప్పుడు నువ్వు బాణం వేసావే, ఇదేమో నీకు ధర్మమా? ఈ ఘోరమైనటువంటి అధర్మాన్ని నువ్వు చేశావు కనుక దీని యొక్క ఫలితం నువ్వు తప్పకుండా అనుభవించాల. ఏమిటంటే ఏ క్షణంలోనైనా సరే నీవు నీ భార్యతో కలిసి రతిక్రీడ తెలపడానికి సిద్ధమైనట్లయితే ఆమెను తాకటంతో వెంటనే నువ్వు మృత్యు హరిస్తుంది అని చెప్పించాడు. పాండురాజు ఎంతో బాధపడ్డాడు. విధి లేదా విచిత్రమైనటువంటిది. తాను అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాడు అరణ్యాలకి, కానీ ఇక్కడ శాపం ఎదురైంది. ఈ బాధతో అతని మనస్సంతా మారిపోయింది. వినోదాలు, వేటలు, భోగాలు ఇవన్నీ కూడా వదిలేశాడు. కామభోగాల వల్లనే తన తండ్రి విచిత్ర వీరుడు చనిపోయాడు. ఆయనకి రాజయక్ష్మ వ్యాధి వచ్చి ఆయన చనిపోయాడు. ఇప్పుడు నాకు ఈ శాపం ప్రాప్తించింది అని ఎంతో బాధపడ్డాడు. అందుకని భార్యలను పిలిచి కుంతీదేవితో అంటున్నాడు, నేను ఇక మునివృత్తిని అవలంబించి తపస్సు చేసుకోవాలనుకుంటున్నా, ఇక మోక్ష ప్రాప్తి కోసం సాధన చేసుకోవాలని అనుకుంటున్నా. కనుక ఇలాంటి సమయంలో ఈ సన్యాసి అయినటువంటి వాడికి భార్యలతో పని లేదు. కనుక మీరిద్దరు కూడా హస్తినాపురానికి వెళ్ళండి, మీరు అక్కడ హాయిగా జీవించండి. నేను ఈ సన్యాసాన్ని స్వీకరించి ఈ ఘోరమైనటువంటి తపస్సుని అరణ్యాల్లో చేసుకుంటూ ఇలా నా యొక్క జీవన పరమార్థం ఏమిటో నేను వెతుక్కుంటాను, ఇక నాకు ఏ భోగాలతోటి పని లేదు అని చెబితే ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యచకితులై బాధతోటి వ్యధతోటి ఇలా అంటున్నారు, నాదా మీరు ఇలా మాట్లాడుతున్న తగదు. ఎందుకంటే కేవలం మోక్షాన్ని ఎందుకు కావాలంటే సన్యాసం మాత్రమే స్వీకరించాలి అనేటువంటి సిద్ధాంతం ఏమి లేదు. వానప్రస్థం ద్వారా కూడా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంది. అందుకని మీరు వానప్రస్థులేయండి, మేము కూడా అట్లానే వానప్రస్థులమై అందరం కూడా తపస్సు చేసుకుంటూ సాధన చేసుకుంటూ మీ సాధనకి మేము కూడా చేతనైనంతవరకు మేము ఉపయోగపడుతూ ఇలా అందరం కలిసిమెలిసే ఉందాం. అంతే తప్ప మిమ్మల్ని విడిచి మేము మాత్రం హస్తినాపురం వెళ్ళి ఈ భోగాలన్నీ అనుభవించడం మా వల్ల అయ్యేటువంటి పని కాదు అని అన్నారు. దాంతో మరేం మాట్లాడలేక పాండురాజు ఆభరణాలని
రాజలాంఛనాలని అన్నిటినీ కూడా ఒక సేవకుడి ద్వారా తిప్పు పంపించారు. పంపించి ఇక పాండురాజు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పించారు. దాంతో ధృతరాష్ట్రుడు పైకి బాధపడ్డాడు. భీష్ముడు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇక ఆ తర్వాత పాండురాజు తన యొక్క ఇద్దరు భార్యలతోటి కొంతకాలం నాగశత పర్వతం మీద తపస్సు చేసుకున్నారు. ఆ తర్వాత చైత్రవనమని ఆ అరణ్యానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం తపస్సు చేసి అక్కడి నుంచి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళి, హిమాలయాలు దాటి గంధమాదన పర్వతం వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళి ఇక్కడ ఇంద్రజమున సరోవరం అని ఉంటే ఆ సరోవరం సమీపంలో ఉన్నటువంటి శతశృంగ పర్వతం మీద, అంటే దాదాపుగా టిబెట్ ప్రాంతం అన్నమాట, అదిగో అక్కడ సిద్ధులతోటి మహర్షులతోటి కలిసి తపోదీక్షలు చేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాలని చేస్తున్నారు, దేవతల యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నారు. వేదాధ్యయనం చేస్తూ తపస్సు ధ్యానం చేసుకుంటూ ఋషి రుణాన్ని తీర్చుకుంటున్నారు. దయ, దానం, ధర్మం మొదలైనటువంటి వాటితో మనుష్య రుణాన్ని తీర్చుకుంటున్నారు. కానీ ఒక్కటి తీర్చుకోవడానికి వీలైనటువంటి రుణం, పితృరుణం ఒకటి మిగిలిపోయింది. అందువల్ల ఈ పితృరుణాన్ని తీర్చుకోలేకపోతున్నానే అని పాండురాజు నిరంతరం కూడా వ్యధ చెందుతూ ఉన్నారు. తనకేమో బిడ్డలు పుట్టేటువంటి అవకాశం లేదు. బిడ్డలు లేనటువంటి తాను పితృరుణం తీర్చుకోవటం ఎలా? ఇదే ఆయనకి తీరని వ్యధగా ఉంది. ధర్మస్పృహ కలిగినటువంటి పాండురాజు ఒకరోజు దీర్ఘంగా ఆలోచన చేశాడు. నేను మా అన్నైనటువంటి ధృతరాష్ట్రుడు ఏ విధంగా జన్మించామో అదే విధంగా నేను కూడా నా భార్యల ద్వారా సంతానాన్ని పొందవచ్చు కదా అని ఆలోచించాడు. అలా ఆలోచించి తన యొక్క ఆలోచనని అక్కడ ఉన్నటువంటి ఋషులకి తెలియజేశాడు. చేస్తే ఆ ఋషులంతా విని మీకు సంతాన యోగ్యత ఉన్నది అని చెప్పారు. ఆ మాటతో మరింత ధైర్యం వచ్చింది పాండురాజుకి. అందువల్ల ఒకనాడు కుంతిదేవిని దగ్గరికి పిలిచి ఆమెతో ఇలా అంటున్నాడు, ఇప్పుడు నేను ఈ పితృరుణాన్ని తీర్చుకోలేక బాధపడుతూ ఉన్నా, అందువల్ల సంతానాన్ని కనవలసినటువంటి అవసరం ఉంది. మన ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విధానం, ఆచరణలో ఉన్నటువంటి విధానం అవుతుంది. అందువల్ల ఆ పద్ధతి ప్రకారం మహాపురుషుల వల్ల నీవు సంతానాన్ని పొందవలసింది అని కుంతిదేవిని ఆదేశించాడు. కుంతిదేవి చెప్తుంది, ఇది ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటిది, ధర్మైనటువంటిది అయినప్పటికీ కూడా నేను మాత్రం పరపురుష సమాగమాన్ని మనస్సులో కూడా తలుచుకునేటువంటి దాన్ని కాదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం నేను అంగీకరించను అన్నది. దానికి పాండురాజు చెప్తున్నాడు, నిజమే నువ్వు పరపురుష సమాగమాన్ని అంగీకరించాలంటున్నావు, కానీ భర్త యొక్క మాటని గౌరవించవలసినటువంటి బాధ్యత పతివ్రత అయినటువంటి స్త్రీకి ఉన్నది కదా. అందులో సంతానాపేక్షతో ఉన్నటువంటి భర్త యొక్క మాటని భార్య తప్పకుండా గౌరవించాలి. భర్త మాటను ఉల్లంఘించకూడదు పతివ్రతలైనటువంటి వాళ్ళు. కాబట్టి నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా, నువ్వు నా మాటని అంగీకరించవలసింది అని ప్రార్థించాడు భార్యని. భర్త అలా కుమిలిపోవటం, అలా దీనంగా వేడుకోవటం చూసినటువంటి కుంతిదేవి ఇప్పుడు చెబుతున్నది, నాదా నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను చిన్నతనంలో బాల్యంలో ఉన్నప్పుడు నా తండ్రి కుంతిబోధన ఎంత పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు దూర్వాస మహర్షి మా ఇంటికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆ మహర్షికి సేవలు చేయటం కోసమని మా తండ్రి నన్ను నియోగించాడు. నేనేమో ఎంతో భక్తితో ఆ మహర్షిని సేవించాను. ఏ క్షణంలో ఆయనకి ఏ అవసరం ఉంటుందో తెలుసుకొని అవన్నీ కూడా సమకూర్చా. నా యొక్క సేవలను సంపూర్ణంగా మెచ్చుకున్నటువంటి ఆ మహర్షి నన్ను దగ్గరికి పిలిచి నేను అడగకుండానే ఈ వరాన్ని ప్రసాదించాడు. అమ్మా, నీవు ఏ దేవతనైతే ఆహ్వానిస్తావో ఆ దేవత నీకు ప్రత్యక్షమై నీకు సత్సంతానాన్ని
ప్రసాదిస్తుంది అని చెప్పి ఆ మహర్షి నాకు మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం కారణంగా ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత ప్రత్యక్షమై సంతానాన్ని ఇవ్వటం జరుగుతుంది అని పాండురాజుకి తెలియజేస్తే పాండురాజు, కుంతి చాలా సంతోషంగా ఉంది నాకు, నీవు ఏ దేవత ఆహ్వానిస్తే ఆ దేవత వల్ల సంతానం కలుగుతుంది, అది కూడా పరపురుష సమాగమం లేకుండా, పురుష సమాగమం లేకుండా యోగ శక్తి చేత గర్భధారణ జరుగుతుంది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక నాకంటే అదృష్టవంతులైనటువంటి వాడు ఎవరున్నారు, నేను ధన్యుణ్ణి, నా వంశాన్ని నీవు నిలబెట్టావు, నీకు వరాన్ని ప్రసాదించినటువంటి ఆ దూర్వాస మహర్షికి కూడా నేను నమస్కారం చేస్తున్నా. దేవి, ప్రజాపాలన ధర్మంగా జరగాలి. అధర్మపరమైనటువంటి రాజు ప్రజల్ని పాలిస్తూ ఉంటే ఆ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించలేరు. ధర్మపరమైనటువంటి వాడే ప్రజల్ని సుఖపెట్టగలుగుతాడు. మరి ధర్మ విషయంలో యమధర్మరాజు కన్నా మించినటువంటి వాడు ఈ విశ్వంలో మరొకరు ఎవడూ ఉండడు. కాబట్టి నీవు ఆ యమధర్మరాజుని ఆహ్వానించు, ఆయన ద్వారా సంతానాన్ని పొందవలసింది అని చెబితే కుంతిదేవి పాండురాజుకి ప్రదక్షిణం చేసి శుచి అయి ఒక చోట కూర్చొని ఆ దూర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉచ్చరించింది. ఆ మంత్ర ప్రభావం వల్ల యమధర్మరాజు ప్రత్యక్షమై యోగశక్తి చేత ఆ కుంతిదేవికి గర్భాధానం చేయటంతో 10 మాసాల తర్వాత ఆ కుంతిదేవి ఒక బిడ్డని ప్రసవించింది. ఆ బిడ్డే యుధిష్ఠిరుడు, ధర్మరాజు. ధర్మాన్ని ఆధారంగా చేసుకునేటువంటి వాడు, ధర్మాచరణ కలిగినటువంటి వాడు కనుక అతనికి ధర్మరాజు అనేటువంటి పేరు వచ్చింది. ఆ బిడ్డ పుట్టగానే ఆకాశవాణి, ఈ బాలుడు ధర్మాత్ములందరిలో కూడా శ్రేష్ఠుడు అవుతాడు, సత్యవాది అవుతాడు, నరుల్లో ఉత్తముడు అవుతాడు, యుధిష్ఠిర నామంతో ఖ్యాతి గడిస్తాడు, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతాడు అని ఆకాశవాణి చెప్పింది. ఇక కొంతకాలం తర్వాత పాండురాజు కుంతిదేవితో మళ్ళీ అంటున్నాడు, కుంతి, రాజు ధర్మాత్ముడైతే కాదు, అతనికి బలం, శక్తి ఉండాలి. శక్తివంతుడైనటువంటి వాడే ప్రజల్ని ధర్మంగా పరిపాలించగలడు. ఎందుకంటే బలం లేనటువంటి ధర్మం ఉండే అది అసమర్థతగా మిగిలిపోతుంది. వాడు ధర్మాత్ముడే, ధర్మం చెబుతాడు, కానీ వాడి దగ్గర బలం లేదు, ఎవరు వింటారు. కనుక బలం ఉన్నటువంటి వాడి వల్ల ధర్మంగా చెప్పినట్లయితే ఖచ్చితంగా దాన్ని వింటాడు. అందువల్ల బలం కూడా కావాలి కనుక బలవంతులైనటువంటి పుత్రుణ్ణి నువ్వు కనాలి. మరి బలవంతులైనటువంటి వాళ్ళలో వాయుదేవుడే శ్రేష్టమైనటువంటి వాడు కనుక నువ్వు వాయుదేవుణ్ణి ఆహ్వానించవలసింది అని అంటే కుంతిదేవి ఆ మంత్రాన్ని ఉచ్చరించి వాయుదేవుడిని ఆహ్వానిస్తుంది. వాయుదేవుడు ప్రత్యక్షమై ఆ కుంతిదేవితో బిడ్డను ప్రసాదిస్తాడు. ఆ బిడ్డని ఎత్తుకొని 10వ రోజున కుంతిదేవి అలా ఆ కొండ గుహల్లో నుంచి అలా వస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక పులి పెద్దగా వెంట వేసుకుంటూ పరిగెత్తింది. ఒక్కసారి భయంతో అలా వదిలేసి చేతిలో ఉన్నటువంటి బిడ్డని వదిలేస్తే ఆ బిడ్డ పడ్డటువంటి చోట ఆ బండంతా కూడా పిండి పిండి అయిపోయింది. అంటే చిన్నప్పుడే బలం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసిపోయింది. మళ్ళీ కొంతకాలానికి పాండురాజు అంటున్నాడు, ధర్మము బలము ఉన్నాయి కానీ జయం కూడా ఉండాలి, జయం లేకపోతే ఎట్లా? జయం అనేటువంటిది కేవలం ప్రయత్నంతో రాదు, బలంతో రాదు, దైవం కూడా తోడుండాలి. అందుకని దైవబలము, మన ప్రయత్నం, పురుష ప్రయత్నం, ఈ రెండు ఉంటేనే విజయం సాధిస్తాం. మనకి విజయ పరంపరలో కలగాలంటే మనం ప్రయత్నం చేయాలి, దైవం తోడుగా ఉండాలి. కాబట్టి నువ్వు దేవేంద్రుని స్మరించి పుత్రవతిగా అని అంటున్నాడు పాండురాజు. అంతేకాకుండా నేను 1 సంవత్సరం పాటు తపస్సు చేస్తాను, అలాగే నీవు కూడా వ్రతాచరణలో ఉండు,
ప్రత్యక్షమై నీకు మంచి బిడ్డను ప్రసాదిస్తాడు అని చెప్పి ఆయన తపస్సుకి కూర్చున్నాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై కుంతిదేవిని అనుగ్రహించాడు. ఫాల్గుణ మాసం ఫల్గుని నక్షత్రంలో అర్జునుడు జన్మించాడు. ఇతను త్రిలోక ప్రసిద్ధి అవుతాడని, సర్వారాధ్యుడు అవుతాడని, శత్రు భయంకరుడు అవుతాడని, విజయుడు అవుతాడని ఆకాశవాణి పలికింది. అదే సమయంలో పుష్పవర్షం కురిసింది. దేవదందువులు మ్రోగిని. పుత్రలోభంతో పాండురాజు మరొక పుత్రుని కూడా కనవలసింది అని చెప్పి కుంతిదేవిని మళ్ళీ అడిగాడు. అడిగితే ధర్మాసక్తి కలిగినటువంటి కుంతిదేవి నియోగ విధానంలో 4వ పుత్రుడిని కనటం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. ఎవరైతే 4వ పుత్రుడిని నియోగ విధిలో కంటారో అటువంటి స్త్రీని స్వేచ్ఛాచారిణి అంటారు. 5వ పుత్రుడిని గల కంటే వాళ్ళని జారిణి, వేశ్య, బంధకి అని అంటారు. కాబట్టి అది ఇక తగదు అని చెప్పింది. కుంతిదేవి యొక్క ధర్మ తత్పరతకి పాండురాజు సంతోషించాడు. కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత కుంతిదేవికి 3 పిల్లలు. అక్కడేమో హస్తినాపురంలో గాంధారికి 100 మంది పిల్లలు. ఈ విషయం తెలిసింది మాద్రికి. మరి ఇద్దరికీ పిల్లలు ఉన్నారు కదా, నాకు కూడా సంతానం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో కుంతిదేవిని అడగడానికి ధైర్యం చాలక పాండురాజు దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఏకాంతంలో, ఓ నాథా, ఇటు కుంతిదేవికి బిడ్డలున్నారు, అటు గాంధారికి బిడ్డలున్నారు, ఇక నాకే కదా లేనిది, కనుక నాకు కూడా బిడ్డలు కావాలనేటువంటి ఆలోచన ఉంది. మరి మీరు బిడ్డలు ఇవ్వటానికి వీల్లేదు కనుక మరి కుంతిదేవితో చెప్పి ఆ మంత్రాన్ని కనుక నాకు ఇప్పించినట్లయితే ఆ మంత్ర ప్రభావంతో నేను కూడా సంతానాన్ని కంటాను అని అడిగింది. అడిగితే ఇంతవరకు కూడా మాద్రికి లాంటి ఆలోచన ఉన్నదని తెలియకనో ఏమో మొత్తం మీద ఆ పాండురాజు మాత్రం ఆ విషయాన్ని ఆలోచించాల. కానీ ఇప్పుడు మాద్రి ఎప్పుడైతే చెప్పిందో వెంటనే కుంతిదేవిని పిలిచి మాద్రి యొక్క భావాన్ని చెప్పి మాద్రికి ఆ మంత్రాన్ని ఇవ్వమని చెప్పి ప్రార్థించాడు. సపత్ని సహజమైనటువంటి ఆ అసూయ వల్ల, అంటే సవతల మధ్య ఉండేటువంటి ఆ సహజమైనటువంటి అసూయ వల్ల కుంతిదేవి మొదట నిరాకరించింది ఇవ్వటానికి. కానీ తర్వాత పాండురాజు మరీ మరీ బ్రతిమలాడితే సరే ఇస్తానని చెప్పి ఇచ్చింది. ఆమె మంత్రాన్ని తీసుకొని అశ్విని దేవతల్ని ప్రార్థించి ఆ అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు అనేటువంటి 2 బిడ్డల్ని కన్నది. ఆ తర్వాత కూడా ఇది తెలుగు భారతంలో లేకపోయినా సంస్కృత భారతంలో ఉంది ఒక విషయం. అదేంటంటే మళ్ళీ అడుగుతుందేమో, మరి ఇప్పుడు 2 పుట్టారు కదా, మళ్ళీ ఈసారి కనుక 2 పుడతారు, అప్పుడు 4 అవుతారు, నాకంటే ఎక్కువ అవుతారు, కాబట్టి ఇవ్వకూడదు అని మనస్సులో అనుకొని నువ్వు నాకు తెలియకుండా జంట దేవతలను ఆహ్వానించి 2 కన్నావు కాబట్టి ఇక ఈ మంత్రం నీకు ఇవ్వటానికి వెళ్ళగలదు. దాంతో 5 బిడ్డలు ఉన్నారు. ఈ విధంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేటువంటి 5 బిడ్డలు పాండురాజుకి జన్మించడం జరిగింది. ఇది ధర్మబద్ధంగా జరగటం వల్ల, దేవతల యొక్క ప్రభావం వల్ల జరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఋషిపుంగవులంతా కూడా వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు అని వాళ్ళందరినీ కూడా దీవించడం జరిగింది. ధర్మరాజు ధర్మంలో, భీముడు బలంలో, అర్జునుడు పరాక్రమంలో, నకులుడు అందంలో, సహదేవుడు పాండిత్యంలో, ఈ 5 కూడా 5 విషయాల్లో చాలా గొప్ప వాళ్ళు అన్నమాట. అసలు నకులుడికి పేరు పెట్టడం కూడా అందుకే పెట్టారు. ఏంటంటే కులంలో అంత అందగా లేదు కనుక నా కులుడు, నకులుడు అని. అలాగే సహదేవుడు కూడా ప్రజ్ఞాపాఠవాలు ఎక్కువగా ఉంటాయి, బుద్ధిమంతుడు అవుతాడు, బుద్ధి బాగా పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో సహదేవుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా పాండవులు 5 కూడా పాండురాజుకి నియోగ పద్ధతిలో జన్మించడం జరిగింది. ఇంతవరకు మనం తెలుసుకున్న తర్వాత దీన్ని కూడా కొన్ని విషయాలు మనం గమనించాలి ఇక్కడ. ఏంటంటే ఈ నియోగ పద్ధతిలో పుత్ర సంతానాన్ని పొందే విషయంలో ఆనాటి స్త్రీలకి వేరు భావాలు ఉండేవి మనకు అర్థమవుతా ఉంది. ఎందుకనంటే బిడ్డలు లేరు కదా, బిడ్డల్ని కన్నామని అందరికీ
అభిప్రాయం ఉండదు, అందరికీ ఆ తొందర కూడా ఉండదు. ఇలా వేరువేరుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు వేరులోనే మనకు కనపడుతూ ఉన్నారు. మొట్టమొదటి విషయం చూడండి, అంబిక అంబాలిక. వాళ్ళకి అసలు సంతానకాంక్ష ఉన్నదా, ఉన్నదో లేదో మనకి భారతంలో రుజువు లేదు. కానీ సత్యవతి అన్నది వాళ్ళు సంతానాన్ని అపేక్షిస్తున్నారు అని. సంతానం అపేక్షిస్తున్నారంటే ఆ సంతానం ఉంటే బాగుందని అనుకున్నారేమో, ఏదో భర్త వల్లనే సంతానం ఉంటే బాగుందని అనుకున్నారేమో, కానీ ఇట్లా కనాలనేటువంటి ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచన లేకపోయినా సత్యవతే వంశం అంతమైపోకుండా ఉండటం కోసమని భీష్ముడితో మిగిలినటువంటి వాళ్ళతో ఆలోచించి ఓ నిర్ణయం చేసి ఆ కోటలకి చెట్లు ఒప్పించింది. మరి కోడళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? అత్తగారి మాత్రం గౌరవించాలనేటువంటి ఉద్దేశంతోనే, అంతకంటే ఇంకేమీ లేదు. బిడ్డలు కావాలనేటువంటి సహతా వాళ్ళకు ఉన్నట్టుగా లేదు. కాకపోతే మరి అత్తగారి మాత్రం వ్యతిరేకించడం అనేటువంటిది ఆ కాలంలో లేదు కనుక, కాబట్టి ఆ సత్యవతి యొక్క మాటని గౌరవించి వాళ్ళు ఈ సంతానానికి అంగీకరించారు. అంతేకాదు మరొక విషయం కూడా ఉంది. ఆ గౌరవం కూడా ఒక్కసారికి మళ్ళీ అంబికకి మళ్ళీ రెండవసారి అంబికకి ఉత్తమమైనటువంటి సంతానం కోసం ఆమెను తయారు చేసినప్పుడు మరి అత్తగారి మాట అయినప్పటికీ కూడా ఆ మాత్రం మళ్ళీ వ్యాసుల ముందుకు రావడానికి ఇష్టపడలా. అందుకోసం చెప్పి దాచిని పంపించింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చానంటే అందరూ కూడా ఇష్టపడతారని కానీ అందరూ ఇష్టపడాలని కానీ ఇలాంటిది ఏమీ లేదు. కొంతమంది పెద్దల మాత్రమే గౌరవించి కానీ, కొంతమంది బలవంతంగా కానీ, కొంతమంది ఇష్టంతో కానీ, కొంతమంది తీవ్రమైనటువంటి కోరికతో కానీ ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ అంబిక వ్యవహారంలో ఈ రెండు విషయాలు తెలిసి అత్తగారిని గౌరవించడము ఉంది, కానీ మళ్ళీ రెండవ వారం ఉన్నప్పటికల్లా అత్తగారి మాటను కూడా ఆమె వ్యతిరేకించలేక లోపాధికారిగా దానికి సరిపోయినట్టుగా వ్యవహరించింది. అంటే దాచిని పంపించడం జరిగింది. ఇక కుంతీదేవి విషయానికి వస్తే పాండ్రాజు కుంతీదేవి తోటి పితృగుణాన్ని తీర్చుకోవడం కోసమని మరణానంతరం ఉత్తమ లోకాలను పొందడం కోసమని నీవు మహాపురుషుల ద్వారా సంతానాన్ని కనాలి అని కుంతీదేవికి చెబితే కుంతీదేవి అంగీకరించలా. నేను పరపురుష సంపర్కాన్ని అంగీకరించనండి. చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. అంటే సంతానం కావాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా పరపురుషులతో కలవాల్సి వస్తుంది కనుక నేను మాత్రం దాన్ని అంగీకరించడం స్పష్టంగా చెప్పింది. అయితే పాండ్రాజు మాత్రం ఆ నియోగ పద్ధతిలో సంతానాన్ని కనాలి మహాత్ముల వల్ల అని చెప్పి రెండు చేతులు జోడించి ప్రార్థించాడు. మరి భర్తలా ప్రార్థించేటప్పటికీ ఆ మనసు కరిగింది. అయితే ఆమెకు ఒక అవకాశం ఉంది. అది ఏంటంటే దుర్వాసన ఇచ్చినటువంటి మంత్రం అవుతుంది. కాబట్టి ఈ మంత్రం కారణంగా దేవతలైనటువంటి వాళ్ళు మానవుల్లాగా స్త్రీ పురుషులు కలిసి సంతానాన్ని ఇవ్వటం కాకుండా పురుష సంపర్కం లేకుండానే స్త్రీకి సంతానాన్ని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు దేవతలు కనుక అప్పుడు వాళ్ళ ద్వారా సంతానాన్ని కనటానికి కుంతీదేవి సిద్ధపడ్డది. ఇక మార్చిన విషయానికి వచ్చినప్పటికీ మార్చిని పాండురాజు అడగలేదు, కుంతీదేవి అడగలేదు, ఇంకా పెద్దలు ఎవరు అడగలేదు. కానీ ఆమెతో మనస్సులో ఉంది. సరే, మనసులో ఉన్నటువంటి మాటని మరి ఆమెగానే భర్తకి చెప్పింది, నాకు కూడా సంతానం కావాలి, అదిగో కుంతీదేవి ద్వారా ఈ మంత్రాన్ని ఇప్పించమని. అంటే ఆమె స్వయంగా పాండవుల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నది. ఇది వాళ్ళిద్దరూ అంతకుముందు సంతానాన్ని కన్నటువంటి వాళ్ళకన్నా వేరైనటువంటి విధానం అన్నమాట. అంటే తనంతట తానుగానే ముందుకు రావటం. ఈ ప్రకారంగా మరి ఈ సంతానం కనటం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటున్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సవతికి పుత్రులుండి తనకి పుత్రులు లేకపోవటం వల్ల అది ఒక న్యూనతగా భావించింది. అంటే బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు ఒకరు తోడుకోవడంలో అంతే, ఒకరికి బిడ్డలు ఒకరికైనా బిడ్డలు లేకపోతే బిడ్డలు లేనటువంటి ఆమె చాలా చిన్నదాని న్యూనతగా అది భావిస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె కూడా
తనంతట తానే స్వయంగా అడిగింది. అడిగినా అంగీకరించిన వాళ్ళు కొంతమంది, అడిగితే అంగీకరించే వాళ్ళు కొంతమంది, అడగకపోయినా కావాలని అడిగే వాళ్ళు కొంతమంది, ఇలా ఉన్నారు అని అంటే ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి దాంట్లో ఇక ఆ రోజుల్లో కూడా అందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయం లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కుంతీదేవి, మాద్రి వీళ్ళిద్దరు కూడా పురుష సమాగం లేకుండా దేవతల ద్వారా యోగ శక్తి చేత గర్భం ధరించారు. సత్యవతీదేవికి వ్యాసుడు పుట్టినటువంటిది, పరాశరుడు సత్యవతీదేవి శారీరకంగా కలిసిన తర్వాతనే ఆ గర్భం రావటం, కాకపోతే బిడ్డ అప్పటికప్పుడుగా పుట్టడం, పెద్దవాడు కావటం, అది సద్యోగర్భం. మరి ఇక్కడ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళకి సంబంధించినంత వరకు వ్యాసుడు ఈ అంబికా అంబాలికలు శారీరకంగా కలిసి వారు సంతానాన్ని గంటం జరిగింది. కానీ ఇక్కడ కుంతీదేవి, మాద్రికి సంబంధించినంత వరకు శారీరక సంపర్కం లేకుండా, పురుష సంపర్కం లేకుండా వారు సంతానాన్ని కన్నారు. ఎందుకని అంటే దేవతలకి ఈ రకమైనటువంటి శక్తి ఉంటుంది. కాకపోతే సామాన్యుడైనటువంటి వాళ్ళు, తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళ వ్యవహారాలు తెలియక, ఈ తపస్సుకి ఎంత శక్తి ఉంటుందో అనేటువంటిది తెలియక ఏదో మాట్లాడితే మాట్లాడొచ్చేమో కానీ ఈ మహాత్ములైనటువంటి వాళ్ళు, సాక్షాత్తు దేవతలైనటువంటి వాళ్ళు, కొన్ని రకాలైనటువంటి శక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఆ శక్తుల్లో సంతానాన్ని ఇవ్వడానికి 4 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయట. అవేంటంటే 1 సంకల్పాత్, 2 వాచ, 3 స్పర్శాత్, 4 దృష్ట్యా, ఈ 4 ఉన్నాయట. ఇది శాస్త్రాల్లో చెప్పబడినటువంటివి. ఏంటి 4 అంటే సంకల్పాత్, మనసులో సంకల్పం చేయటం. అంటే ఎవరైతే ఆ పురుషుడు వచ్చారో, ఆ మహాత్ముడు ఎవరైతే ఉన్నారో, ఆ దేవత ఎవరైతే ఉన్నారో, వారి మనస్సులో నీకు సంతానము కలుగుగాక అని మనస్సులో భావిస్తే చాలు వారికి సంతానం కలుగుతుంది. ఇది సంకల్పాత్. రెండవది వాచ. వాచ అంటే నోటితో మాట్లాడు, మీకు సంతానం కలుగుగాక అని నోటితో మాట్లాడి దీవిస్తే వారికి సంతానం కలుగుతుంది. మూడవది స్పర్శాత్. స్పర్శాత్ అంటే చేతిని తల మీద పెట్టి మీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని కనుక స్పర్శిస్తే, తాకితే వాళ్ళకి సంతానం కలుగుతుంది. 4వది దృష్ట్యా. దృష్ట్యా అంటే చూడటం అన్నమాట. అంటే ఆ స్త్రీ ముఖంలోకి చూస్తూ ఆ సంతానం కలగాలని సంకల్పంగా చేసినట్లయితే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇవి 4 రకాలు. ఈ 4 కూడా సామాన్యుడికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. సరే, కొంతమందికి ఏమో దాంట్లో తప్పులు వెతుకుతూ ఉంటారు, అందుకని విమర్శిస్తూ ఉంటారు. హీనాతిహీనంగా విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే సామాన్యమైనటువంటి మానవులకి, శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళకి, యోగ ప్రక్రియల అనుభవం లేనటువంటి వాళ్ళకి, వీటిని నమ్మనటువంటి వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తాయే కానీ వాళ్ళు విమర్శిస్తారు. కానీ ఈ ఆర్షధర్మ సాంప్రదాయాలు తెలిసినటువంటి వాళ్ళు కానీ, ఈ తపశక్తి అంటే ఎలా ఉంటుందో తెలిసినటువంటి వాళ్ళు కానీ, ఈ భగవత్ శక్తి అనేటువంటిది ఎలా ఉంటుందో తెలిసినటువంటి వాళ్ళు కానీ, ఈ విధి అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు మాత్రం ఎవరు కూడా నిజంగా విమర్శించరు. కాకపోతే తెలియనటువంటి విషయం కనుకైతే తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఈ విధంగా మనకి ఈ నియోగ పద్ధతి, దేవ న్యాయం అనేటువంటి పద్ధతుల ప్రకారం మహాభారతంలో ఈ సంతానం కలగటం అనేటువంటిది మనకి చెప్పబడి ఉన్నది. అందుకని ఈ 2 విషయాల్ని, అంటే ధృతరాష్ట్ర, పాండురాజు, విదురుల యొక్క జన్మాన్ని, అలాగే 5 పాండవుల యొక్క జన్మాన్ని గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక జన్మల గురించి చెప్పుకోవాల్సిన దాంట్లో మరొకటి ఉంది. అది విచిత్రమైనది అయినప్పటికీ కూడా అది నియమ విధో దేవ న్యాయమో కాదు, అది సామాన్యుని మాత్రం విమర్శించవచ్చు. అదేమిటంటే గాంధారి విషయం. గాంధారి కుంతీదేవి కన్నా 1 సంవత్సరం ముందు గర్భం దాల్చింది. అయితే సంవత్సరం అయినప్పటికీ కూడా ఆమె మాత్రం బిడ్డ జన్మించల, శిశుజన్మం జరగల. సరే, అయినా చూద్దామని ఉన్నది. ఇంకో సంవత్సరం గడిచింది. అక్కడ కుంతీదేవి ధర్మరాజు పుట్టాడు అనేటువంటి వార్త వచ్చింది. ఎప్పుడైతే ఆ వార్త వచ్చిందో అప్పటికే ఈయనకి లోపలటువంటి పిండం ఓ ఇనప ముక్కలాగా ఉంది. అంతేకాకుండా
ఆ పిండం యొక్క కదలికలు అది కూడా ఏమి ఆయనకి పెద్దగా తెలియటల్లా. ఒక ఉన్నది తెలుస్తున్నది కానీ అక్కడ ఏమి జీవంతో ఉన్నట్టుగా తెలియటల్లా. దాంతో కొద్దిగా సందేహం ఉంది. ఎప్పుడైతే అక్కడ ధర్మరాజు పుట్టాడు అనుకుందో వెంటనే గర్భధారణం చేస్తుంది. ఈ గర్భధారణం చేసుకోవడానికి కారణం, అసలు కారణం తర్వాత మనం మనకి చెప్పుకున్నాం. ఎప్పుడైతే గర్భధారణం చేస్తుందో ఆమెకి ఆ మాంసపిండం బయటపడింది. అది బయటపడేటప్పటికల్లా వ్యాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆయన అడుగుద్ది, ఓ మహానుభావ, నువ్వే కదా 100 మంది పుత్రులకి తల్లివాతా అని చెప్పి నన్ను దీవించావు, ఇదిగో ఇది పుట్టింది అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు వ్యాసుడు కోపంతో నువ్వెందుకు చేశావు ఇలాంటి పని అని అంటాడు. ఏం చేయమంటావు, జ్యేష్ఠుడు పుట్టాడు అక్కడ, అందుకోసమేను ఈ రాజమందిరాల్లో ఇక్కడ ఎక్కడ ఏది జరిగినా రాజ్యమే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అని చెప్తుంది. అలా చెప్పి నీ మాట చెల్లుపోయింది కదా అని అంటే, నా మాట ఎప్పుడు చెల్లుపోదు, మీకు చెప్పినటువంటి ఆ 100 మంది పుత్రులు దీని నుంచే పుడతారని చెప్పి దాన్ని 100 ముక్కలు చేస్తాడు. ఆ 100 ముక్కలు చేస్తూ ఉండేటప్పుడు ఇవి అడుగుద్ది, ఒక్క కూతురు కూడా ఉంటే బాగుంటుంది. సరే అట్టయితే 101 మందిని చేస్తా అన్నాడు. ఆయన 101గా దాన్ని అంటే బొటన వేలంత ముక్కలతో 101 ముక్కలు చేసి నేతి కుండలు తెప్పించి వాటిల్లో పెట్టి ప్రతిరోజు కూడా దాని మీద చల్లటి నీళ్లు చల్లమని చెప్తాడు. మీరేమి చేయొద్దు, అలా నీళ్లు చల్లుతూ ఉండండి, వీటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి, ఏ రకమైనటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి. వాటి నుంచి నీకు 100 మంది పుత్రులు ఒక కుమార్తె కలుగుతారు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అలాగే వాటిని కాపాడుతూ ఉంటే మొట్టమొదటి దాంట్లో నుంచి దుర్యోధనుడు వస్తాడు. ఖచ్చితంగా అక్కడ దేవుడు పుట్టినటువంటి సమయంలో ఇక్కడ దుర్యోధనుడు వస్తాడు. ఇద్దరు ఒకే క్షణంలో పుడతారు. ఇంకా ఆ తర్వాత వర్తలు దుశ్శాసనుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పుడతారు. ఆఖరికి ఆడపిల్ల దుస్సల పుడుతుంది. ఇది ఇక్కడ కౌరవులు పుట్టినటువంటి విధానం. అక్కడ పాండవులు పుట్టినటువంటి విధానం అది, ఇక్కడ కౌరవులు పుట్టినటువంటి విధానం ఇది. అంటే మొత్తం అందరూ కూడా పుట్టడం ఏదో ఒక రకంగా పుట్టినటువంటి వాళ్ళు. అక్కడ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు కానీ, ఇక్కడ పాండవులు కానీ, అక్కడ కౌరవులు కానీ. వీటన్నింటిలో కూడా విశేషాలు ఏమిటంటే ఆ రెండేమో నియోగపత్తి, దేవన్యాయము, అక్కడ మంత్ర ప్రభావము ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇది సైన్స్కి సంబంధించినటువంటి విషయం. అంటే ఆనాడు వ్యాసులు చేసినటువంటి పని ఏదైతే ఉందో దీన్ని మనకి ఒక భవిష్యత్తు సూచిక, అంటే భవిష్యత్తులో ఇలాంటిది కూడా సాధ్యమవుతుంది అని మనం తెలుసుకోవటం కోసం చెప్పింది. కాకపోతే మనం ఎప్పుడు నమ్ముతామంటే అది నిజమైనప్పుడు నమ్ముతాం, అప్పటిదాకా మనం నమ్మలేదు. అది నిజమైతే మనం నమ్ముతాం. ఏంటంటే దీంట్లో మొక్కలు చేస్తా, మొక్కలు చేసినప్పటికీ వాటికి ప్రాణం ఉంటుందా, ఆ మొక్కల్ని కొండల్లో పెట్టి రోజు తన్నీడుగా వెళ్తా ఉంటే వాటిట్లో నుంచి పిల్లలు వస్తారా, మరి అదేమైనా గర్భమా, కొట్టి కొండ కదా అని ఇలా మనకు ఆలోచన ఉండొచ్చు. కానీ అది కొండ అంటే దాన్ని ఎలా తయారు చేస్తారో, ఎలా తయారవుద్దో, మరి సైంటిస్టులు ఎట్లా చేస్తారో ఏమిటో అది భవిష్యత్తులో తెలుసుకోవాలి. దాన్ని మనం చూస్తామో చూడమో, మరి ఇంకో తరం వాళ్ళు చూస్తారో అవన్నీ మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఆ విషయం మాత్రం అది. ఈ విధంగా ఈ కురు పాండవుల యొక్క జననం జరిగింది. సరే, కురు పాండవుల యొక్క జన్మ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక కురు పాండవులు తిరిగి పెద్దవాళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ రాజ్యం ఎవరికి అనేటువంటి దాని మీద ఆనాడు అక్కడ చర్చ రాకపోయినా ఈ మహాభారతాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి చర్చలు లేవదీశారు. ఏమిటంటే ఈ రాజ్యం మొత్తానికి అధికారి దుర్యోధనుడని ఒకళ్ళు, ఈ రాజ్యం మొత్తానికి అధికారి ధర్మరాజే అని ఒకళ్ళు. పాండురాజు పట్టాభిషిక్తుడయ్యారు కనుక ధర్మరాజే రాజని ఒకళ్ళు, లేదు ధృతరాష్ట్రుడే పట్టాభిషిక్తుడయ్యాడు అందుకని దుర్యోధనుడే దీనికి ఉత్తరాధికారి అని కొందరు. అదే ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడైతే
ధర్మరాజుకి ఎందుకు యువరాజు పట్టాభిషేకం చేశారు అని కొంతమంది, మరి దుర్యోధనుడికి అధికారం లేకపోతే ధర్మరాజుకే కనుక అధికారం ఉంటే మరి కర్ణుడికి అంగరాజ్యాన్ని అప్పటికప్పుడు ఎక్కిస్తారు అని వీళ్ళు, ఇలా ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. అయితే వాదాన్ని గట్టిగా కనుక వినిపిస్తే నిజంగా గ్రంథం తెలియనటువంటి వాళ్ళు అవును నిజమే రావాలనుకుంటారు. అలాంటివి అనుకోకుండా ఇందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి, ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఈ కౌరవ సామ్రాజ్యం మీద అధికారం అటు కౌరవులుగా ఇటు పాండవులుగా, పట్టాభిషిక్తులైనటువంటి రాజు పాండురాజా ధృతరాష్ట్రుడా. ధృతరాష్ట్రుడికి పట్టాభిషిక్తుడు కాకపోవటానికి ఏంటి ఆటంకం అంటే ఆయన అంధుడైనందువల్ల ఆయన రాజ్యం లేదని చెప్తారు. కాబట్టి నిజంగా అంధుడైతే రాజ్యానికి అనర్హుడా? మరి అంధుడు కనుక రాజ్యానికి అనర్హుడు కనుక అయితే మరి పాండురాజు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిపాలన చేశారు కదా సుమారు 80 సంవత్సరాలు, ఎట్లా పనికి వచ్చాడు అని. అంటే ఇలాగా మనం విషయంలో కనుక వస్తే ఒకదాని నుంచి ఒకటి విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శలన్నిటి కూడా సరైనటువంటి సమాధానాలు తెలుసుకోవడానికి వీలుగా మనం రేపటి నుంచి ఈ కురు సామ్రాజ్యాధిపత్యం, ఈ కౌరవ సామ్రాజ్యం మీద అధికారం ఎవరిది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం.